అయోధ్యలో రాములోరి ప్రాణప్రతిష్ఠ జరిగిన వేళ దేశమంతా భక్తి పారవస్యంతో మునిగిపోయింది. ఊరు వాడ గ్రామం పట్టణం అన్ని రామనామంతో మారిమోగిపోయాయి. రాముడు అయోధ్యకు నడుచొచ్చిన వేళ, మోదీ బాలరాముణ్ణి ఎదుర్కొన్న వేళ, కౌసల్య కుమారుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన వేళ ప్రతి ఘట్టం అమూల్యమే, ప్రతి సన్నివేశం అపురూపమే. అయోధ్యతో పాటు దేశంలో చాలా పెద్ద రామాలయాలు ఉన్నాయి. దేవాలయాల విశాలత, కళాకృతులు దానికదే సాటిలేనివి. తెలంగాణలోని భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి దేవాలయం ఉంది. దేశంలోని పురాతన దేవాలయాల్లో ఒకటి. ఇది రామాయణ కాలానికి సంబంధించింది అని నమ్ముతారు. ఈ ఆలయాన్ని దక్షిణ అయోధ్య అని కూడా పిలుస్తారు. మధ్యప్రదేశ్లోని ఓర్చాలో రామరాజ దేవాలయం ఉంది. రాముడు రాజుగా కూర్చునే ఏకైక ఆలయం ఇది. అతనికి ప్రతిరోజు గార్డ్ ఆఫ్ హానర్ కూడా ఇస్తారు. ఈ ఆలయంలో రాముడు తల్లి కౌసల్యతో పాటు సీత, లక్ష్మణ్, హనుమాన్, దుర్గాతో పాటు సుగ్రీవుని కూడా పూజిస్తారు. పంజాబ్లోని అమృత్సర్లో రామ్ తీరథ్ ఆలయం ఉంది. ఇది రామాయణ కాలానికి చెందింది. ఈ ఆలయానికి సంబంధించిన కథ రాముని కుమారులు లవకుశులకు సంబంధించినది. వాల్మీకి మహర్షి సీతకు ఆశ్రయం కల్పించిన ప్రదేశం ఇదే అని ప్రతీతి. కేరళలోని తిస్సూర్ జిల్లాలో కరువన్నూర్ నది ఒడ్డున శ్రీరామస్వామి దేవాలయం ఉంది. 6 అడుగుల ఎత్తైన రాముడి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. శివుడు, గణపతి మహారాజ్, కృష్ణుడు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నారు. అయోధ్యలో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగిన వేళ ఇప్పుడు ఈ ఆలయాలన్నీ వైరల్ అవుతున్నాయి. భక్తులంతా ఇప్పుడు అక్కడికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.